హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా రఫీక్ బ్లాగ్స్ అండి. డైలీ రొటీన్ బ్లాగ్స్ పెడతా ఉంటాను కదా. అయితే ఇప్పుడు దీపావళి అండి. క్యాంపస్లో అందరూ అంటే హిందూస్ ఎవరెవరు దీపావళి పండుగ చేసుకుంటారో వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. అయితే మేము మా అమ్మాయి ఉన్నది కదా, మా బుడ్డది, వాళ్ళ దగ్గర అందరిదాన చూసేసి డాడీ నాకు కూడా కొన్ని పెట్టవా అవన్నీ అని అంటే మా ఆయన కొన్ని తీసుకొని వచ్చారన్నమాట. యాక్చువల్గా మేము దీపావళి పండుగ ఇలాంటివన్నీ చెయ్యమండి. మేము ముస్లిమ్స్ కదా, మేము ఇలాంటివన్నీ చెయ్యము. తర్వాత మా పాప హ్యాపీనెస్ కోసం అన్నట్టు ఇక అందరూ అవన్నీ ఆటలు ఆడుతూ ఉంటే తను చూస్తూ ఉంది అన్నట్టు అడిగింది కాబట్టి మా ఆయన కొన్ని తీసుకొని వచ్చారండి. చూడండి, మా ఆయన పెట్టి మరీ ఇస్తున్నారు మా పాపకి. పక్క రూమ్ అన్నయ్య నించొని ఉన్నారు, అందరు చూస్తున్నారు. అందరు కూడా ఎంజాయ్ చేశారండి మా పాపతో పాటు. మేము కూడా చూసి ఎంజాయ్ చేసాము. కాకపోతే మేము అందరూ ఆడలేమండి. మా వదిన వీడియో తీసింది. తర్వాత మా బాబు అవన్నీ అనార్కలి, సూర్బత్తి అంటారా ఏంటి, ఇవన్నీ పెడతా ఉంటే అవి అంతా చూసి భయపడుతూ ఉన్నాడు మా బాబు. భయపడుతున్నాడు అన్నట్టు నేను కొంచెం పక్కలోకి వెళ్ళేసి దూరంగా వెళ్ళి నించొని చూస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఫుల్ వాచ్ చేయండి. చిన్న వీడియోనండి, ఫుల్ లాంగ్ వీడియో తీసాము. కాకపోతే ఆ సురుసురు బత్తి వల్ల పొగ వస్తుంది కదా, ఆ పొగ ఎందుకు వస్తుందో తెలియదండి. అవి బాగాలేవు అనుకుంటాను, మంచి క్వాలిటీవి కాదేమో మరి. అందుకనేసి ఆ పొగతో ఏం వీడియో తీసినా క్లియర్గా వస్తలేదండి. అందుకనేసి మా పాపది కొంచెం వీడియో కొంచెం ఇలా సెట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నానండి. మేము కూడా ఫెస్టివల్ ఎంజాయ్ చేసాము అనేసి మీతో పాటు షేర్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేస్తే, ఒక లైక్ చేస్తే మీతో పాటు ఇంకా కొందరికి కూడా నా వీడియో వెళ్తుందండి, చూస్తారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మీతో పాటు నేను షేర్ చేసుకున్నాను అన్నట్టు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పక్కనున్న ఆంటీ కూడా ఆడుతుంది చూడండి. మా పాప చిన్న ఆములు, అక్క ఏమో ఆంటీ ఏమో పెద్ద ఆములు అన్నట్టు వాళ్ళిద్దరూ ఆడుతూ ఉన్నారు. ఇక వచ్చేసి వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనకు కూడా మా ఆయన పెట్టేసి ఇచ్చారు ఆడండి అన్నట్టు. నన్ను కూడా తెచ్చి ఇచ్చారు. కాకపోతే మేము ఆడమండి, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అలాంటివన్నీ ఆడలేదు. అలాగనేసి మాకు అలవాటు లేదండి, అందుకనేసి వచ్చాను. చూడండి, ఆ అన్నయ్య వచ్చేసారు, ఆ అక్క వాళ్ళ ఆయన కూడా మా ఆయన పెట్టేసి ఇచ్చారండి. పక్క వాళ్ళకందరికీ ఇచ్చారు ఆడండి అన్నట్టు. సో అలాగండి, మాది కూడా దీపావళి కొంచెమే సేపు కాకపోతే ఏదో ఎంజాయ్ చేసామండి. మేము కూడా ఫస్ట్ టైం అండి. మా పాప వలన మేము కూడా చూసి ఆనందపడ్డాము. మా పిల్లలతో పాటు, మా పిల్లల హ్యాపీనెస్తో పాటు మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. సో ఫ్రెండ్స్, చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. కాకపోతే వీడియో క్లియర్గా రావట్లేదండి. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ టైంలో అయితే సందడిగా అనిపించిందండి. లేట్ నైట్లో ఇలా ఇది జరుపుకుంటున్నామన్నమాట. చాలా నైటే అయింది అప్పటికి. మా ఆయన డ్యూటీ కంప్లీట్ చేశాక వెళ్ళి తెచ్చారండి. అందుకే చాలా నైట్ టైంకి చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుసుకుందాం.